నరఘోషకి మర్రి చెట్టు అయినా సరే కుప్ప కూలుతుందన్న సామెత ఉంటుంది. అట్లాగే ఏది నరఘోషకి రోడ్లు అయినా సరే పగిలిపోతాయి అన్నటువంటి సామెత ఉంటుంది. అంటే మనుషులకి సంబంధించినటువంటి దిష్టి అట్లా ఉంటుందనేది మనకు ఒక నానుడి, నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కాకపోతే ఇవాళ అంతర్జాతీయ పరిణామాలు చూస్తుంటే భారతదేశం మీద పడియేడుస్తున్న వాళ్ళ యొక్క ఉద్దేశం అయితే అదే స్పష్టంగా కనబడుతుంది. భారతదేశం మీద పడియేడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఒకప్పుడు భారత్ కూడా ఉంది ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం, కానీ ఎఫర్డబుల్ కంట్రీ కాదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కొట్టుకునే కంట్రీ, నిరుద్యోగం ఎక్కువగా ఉండేటటువంటి కంట్రీ, జీడిపిలో ఎక్కడో ఉండే కంట్రీ. అదే ఇవాళ రోజున టాప్ 4కి వచ్చేసిన కంట్రీ, రేపు మాపో టాప్ 3కి వస్తున్న కంట్రీ. అండమాన్ లాంటి చోట్లను సక్సెస్ అయితే టాప్ 2కి వెళ్ళిపోయేటటువంటి కంట్రీ. అట్ ద సేమ్ టైం అమెరికాతోనూ స్నేహం చేస్తుంది, రష్యాతోనూ స్నేహం చేస్తుంది. అమెరికాని గురించి భయపడదు, రష్యాని గురించి భయపడదు. భారతదేశ ప్రయోజనాల్ని ఆశించి పనిచేసేటటువంటి విధానమే చూసుకుంటుంది. ఇదే ఇప్పుడు యూరప్ దేశాలకి నచ్చనిది. ఇదే ఇప్పుడు చైనా రష్యాలకి నచ్చంది. నువ్వు మా గూట్లోకి వచ్చాయని రష్యా చైనా అంటే, నువ్వు మా గూట్లోకి వచ్చాయని అమెరికా యూరప్ దేశాలంటే, వాళ్ళ గూట్లోకి వెళ్తే వీళ్ళతో శత్రుత్వం, వీళ్ళ గూట్లోకి వెళ్తే వాళ్ళతో శత్రుత్వం. ఒకనాడి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం. అందరి భయం భారతదేశం ఇవాళ టాప్ 4కి చేరుకోవడం. అందరి భయం భారతదేశం ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని విస్తృతంగా విస్తరిస్తోంది. ఈ విస్తరణ అన్నటువంటిది ఆయుధ వ్యాపారం దాకా వెళ్ళిపోయింది, అన్ని రంగాల వైపుకి వెళ్ళిపోతుంది, అంతరిక్షం దాకా వెళ్తుంది, చీఫ్ కాస్ట్తో హయ్యెస్ట్ బెనిఫిట్స్ ఇస్తోంది. ఇది జరిగితే వాళ్ళ వ్యవస్థలకు దెబ్బ. అదే ఇప్పుడు కడుపు మంట, భయం.